హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'శృతి రాజ్ వ్లాగ్స్'. మొత్తానికైతే శివుని దర్శనం ఇన్ని రోజులకి దొరికింది మాకు. మొత్తం అంతా శివుడి విగ్రహము, ఇదంతా గోదావరి. బట్ మొత్తం అంతా వాటర్ అంతా ఎండిపోయినాయి. అదే బ్రిడ్జ్. మేమైతే ఇప్పుడు ఇంకా శివుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఫస్ట్ గంగా నదిలో స్నానం చేద్దామనేసి అనుకున్నాము. ఎప్పుడు ఆ బ్రిడ్జ్ మించెళ్ళి వెళ్ళినా కూడా అసలు వెళ్తామా వాటర్‌లోకి అనేసి అనుకున్నాం. కానీ అంత మధ్యలోకి వెళ్తామనేది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు చాలా వాటర్ ఫ్లో ఉండేది ఎప్పుడు గాని ఆ బ్రిడ్జ్ మించెళ్ళి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మంచిర్యాలకు వెళ్ళే వే అదే కదా! ఎప్పుడు అటు సైడ్ వెళ్ళినా అనుకునేవాళ్ళము. బట్ ఇప్పుడు ఆ శివయ్య దర్శనం అయితే దక్కింది మొత్తానికైతే. ఇంకా పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ కదా! ఇంకా వెళ్దాం మమ్మీ అనేసి అన్నారు. ఇంకా సో, అట్లా వాళ్ళకి కూడా కొంచెం ఎంజాయ్‌మెంట్ ఉంటదని చెప్పేసి అట్లా వెళ్ళాము. బట్ వాటర్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం ఎండలు కదండీ! మొత్తం అంతా తగ్గిపోయాయి. చాలా అంటే చాలా వరకు తగ్గిపోయాయి. ఒకప్పుడు స్టెప్స్ వరకు ఉండేది వాటరు. బట్ ఇప్పుడు వాటర్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉంది. అసలు ఇంక ఈరోజు ఈ స్పెషల్ అకేషన్ ఏంటి అనేసి అనుకుంటున్నారు కదా! ఏంటో చూడండి లాస్ట్‌లో చెప్తాను. తమిళంలో చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. బట్ ఆ ఫీలింగ్ కూడా మీరు నా వీడియోలో చూడాలి కదా! లాస్ట్‌లో చూద్దురు గానీ నా అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ వీడియో ఇది కూడా చెప్పాలంటే ముందుగా. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేని వీడియో అంటే ఇదే నిజంగా. నార్మల్‌గా గుడికైతే వెళ్ళేసి అట్లా నేనసలు వాటర్‌లో తడవను అనేసి అనుకున్నాను. బట్ ఆ వాటర్ కూడా చాలా కొంచెం అంటే పిల్లలు అలా ఎగురుతుంటే, ఆడుతుంటే మొత్తం అంతా డర్టీ అయిపోతున్నాయి. ఇంకసలు అందుకని జెప్పేసి అసలు ఆడను, అసలు దిగను అనేసి అనుకున్నాను. బట్ ఇక పిల్లలు "మమ్మీ రా ఆడదాం" అట్లా అన్నారు. అసలు ఇంకా వైజాగ్‌లో అయితే చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బీచెస్ ఎంజాయ్ చేశాము. బట్ ఇంకా పిల్లలకి చాలా రోజులయిపోయింది కదా అని జెప్పేసి ఇంకా అట్లా సరదాగా అయితే మేము ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చేసాము. వాటర్ అయితే చాలా తక్కువగా ఉండింది. నీటి మట్టం అంత ఫ్లో గూడా ఏం లేదు. కాపోతే పిల్లలని తీసుకొని అట్లా సరదాగా మాత్రం వెళ్ళొచ్చు. ఇంకా లాస్ట్‌కొచ్చేసి నేను కూడా మొత్తం తడిసేసానండి. తడిచిపోయాను. ఇంక పిల్లలు ఆగట్లేదు. మొత్తం వాటర్ అంతా మీదే చల్లేశారు. సో, అట్లా నేను సరదాగా అట్లా ఆడుతుంటే మా హస్బెండ్ అయితే అట్లా కొన్ని పిక్స్ తీశారు. నాకైతే చాలా నచ్చాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ పిక్సే చాలా బాగా వస్తాయి గదా! ఇంకా అట్లా అయితే మా శివయ్య దర్శనం కంప్లీట్ అయిపోయి, గంగా స్నానం అయిపోయినంక ఇంకా వచ్చేసైతే శివుడి దర్శనం అయితే చేసుకున్నాము. పైకి వెళ్ళి దండం అది పెట్టేసుకొని, కొబ్బరికాయ కొట్టేసి అలా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చేసినాకనైతే నా ఛానెల్ అయితే నేనైతే లైవ్ కౌంటింగ్ చేశాను. అంటే అదే రోజని కాదు. ఇంకా ఒక 2 డేస్‌లో ఇంకా 500 అవుతారనంగా ఇంకా నేను అప్పుడప్పుడు అలా చేశాను. ఇంకా మొత్తానికైతే నా ఛానెల్ ఇప్పుడు ఈ స్పెషల్ అకేషన్ ఏంటని చెప్పాను కదా! అయితే మొత్తానికైతే 500 సబ్స్క్రైబర్స్ అండి. అసలు 100 కూడా అవ్వదని అనుకున్నాను. 500కి దగ్గరలో ఉన్నాను. అసలు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను అసలు. 500 సబ్స్క్రైబర్‌కి ఏ వీడియో కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తాను నేను. రెడీ 1, 2, 3. It's ఇలాగే మీరు ఇంకా 1K సబ్స్క్రైబర్స్ దాకా తీసుకెళ్తే మీకు ఎంతో థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబ్ సందర్భంగా బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. 100K సర్ప్రైజ్ స్పెషల్ బిర్యానీ అయితే చేస్తున్నానండి నేను ఇప్పుడు. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆ బాండ్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్ని మసాలాలు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా మసాలా అంతా వేసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ మసాలా అంతా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకొని చికెన్ వేసుకుంటాను నేను. పక్కన కర్రీ అవుతుందండి. కర్రీ అయ్యేలోపు
రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని అందులో ఘీ, ఇలాచి, సాల్ట్, సాజీరా వేసుకోవాలి. నెక్స్ట్ అయితే చికెన్లో ఉప్పు, కారం వేసుకున్నానండి కొంచెం ఫ్రై అయిన తర్వాత. ఆ తర్వాత ఈ కాజును మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఓన్లీ కాజు అండి, ఇంకేం యాడ్ చేయలేదు. ఈ కాజు పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాను. బిర్యానీకి ఇదే స్పెషల్ టేస్ట్. నాకు తెలిసినట్టయితే నేనైతే ఇలా చేస్తాను. నేనైతే దమ్ముకి వేస్తున్నానండి. చూడండి, ఇది బిర్యానీ గిన్నె, ఒక మందపాటి గిన్నె తీసుకొని అది కొంచెం నెయ్యి అప్లై చేయాలి. ఇట్లా మొత్తం అంతా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇట్లా జల్లులుగా ఉన్న గంటె తీసుకొని అట్లా ఒక లేయర్గా రైస్ వేసుకొని, రైస్ మాత్రం ఒక 70% ఉడికితే సరిపోతుంది. కర్రీ మాత్రం మొత్తం ఉడికేయాలి. ఇంకా అట్లా మొత్తం ఉడికిన తర్వాత ఇట్లా ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని ఇట్లా మనం దమ్కేసుకోవాలి. ఒక 10 minutes దమ్కేసుకుంటే సరిపోతుంది ఇట్లా. ఎందుకంటే రైస్ ఒక 70% ఉడికిపోయింది, కర్రీ కూడా ఉడికిపోయింది కదా, కాబట్టి అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఉన్న రైస్ అంతా ఇంకో లేయర్గా వేసేసుకొని దమ్కేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉంది బిర్యానీ? ఏంటి అలా స్పెషల్? 500 subscribers. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయడం వల్ల నేను కూడా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి. ఇదండి మొత్తానికైతే ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా మొత్తానికైతే మా ఫ్యామిలీతోని స్వీట్ అండ్ షార్ట్గా ఎంజాయ్ చేసామండి. ఇది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.